Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఉషా ఏంటి బాలతో నీ పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా? బుద్ధం శరణం గచ్ఛామి మరణం తథ్యం సత్యామి. ప్లీజ్ లీవ్ మీ రా. రాజ్, గ్రేట్ న్యూస్. మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు. సాయంత్రం 4 o'clock కి ఇద్దరు కలిసి రావాలి. మర్చిపోవద్దు, ఈవినింగ్ 4 o'clock. డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకే? ఆహా, పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమో చూసావా? అయ్య బాబోయ్, ఒరే వద్దురా, నువ్వు నన్ను తనటం, నేను నీళ్ళలో పడిపోవటం, ఇందులో పెద్ద వెరైటీ లేదురా. పెద్ద వెరైటీగా ఉంటుంది, నేనే దూకేతాను చూడు. అన్యం వేసిన అన్యం. గట్టిగా కట్రా, గట్టిగా. పొద్దున్న బోట్ లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినా నీ తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా. రేయ్, ఇంతకన్నా అవడానికి ఇంకేముంటుందిరా? చెప్పేయరా, చెప్పేయ్. అదివో అల్లదివో 2 సూట్లు. ఎక్కడివిరా అవి? త్రిష పంపించిందిరా. ఎందుకు? అవి వేసుకుని సాయంత్రం 4 ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. ఇద్దరు అంటే నువ్వు నేనా? కాదు, ఒకటి నువ్వు, 2 నువ్వే. రేయ్, అర్థం ఏంటి చెప్పరా? ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు, 2 పిల్లి కళ్ళేసుకున్న బాలు లాంటి నువ్వు. అదేలా సాధ్యం రా? ఎలా సాధ్యం వద్దో ఒక్కసారి ఆలోచించుకొని. గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా, కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా? నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటావు? ఫ్లాష్ అయింది. ఏ ఉషా, కమ్ సూన్. ఏ వదులు. ఎవరైనా చూస్తే బాగోదు. వద్దు రాజ్. రాజా? వదినాజీ, మీరా? నేను రాజుని కాను, బాలుని, పిల్లికెండ్ల బాలుని. అరే భగవాన్, ఎంత తప్పు చేసినా పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకొని ఖరాబ్ చేసిన. హే రామ్, హే రామ్. బాలు, ఊరుకు బాలు, ఇది పొరపాటు జరిగిపోయింది. నహి వదినాజీ, నహి. సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం, ఘోరం. నేను తప్పు చేసిన. ఇంకా మీ సిస్టర్ కి నేను పనికిరాను. ఈ పిల్లకెళ్ళ ముఖం ఆ పిల్లకు చూపెట్టలేను వదినా, చూపెట్టలేను. ఇస్ పాపి को माफ कीजिए वदना जी, माफ कीजिए. नहीं, मैं पापी हूँ. నేను రాను, నేను మళ్ళీ కనపడను. బాలు, బాలు. హే త్రిష, ఏం జరిగిందే? యురెక్క షక్క మిక్క. నోర్మై రిసివ్. ఈడేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడు. ఏ రాజు, మా బాలు నీకు ఎక్కడ తగిలాడా? ఎక్స్ట్రా వద్దు, కాసేపు లోపల రా. రాజ్ తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. డోంట్ వరీ ఉషా. బావా, నా బాలు ఏడి? బావా, నా బాలు ఏడి? కూల్ ఉషా, కూల్. నేను కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్. ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడంట కదా? వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్, జస్ట్ కన్ఫ్యూషన్. తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు. దానికే ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్? సెన్సిటివ్ కాదు, సెన్స్లెస్. బావా, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే. ఉషా, వెళ్ళిపోయాడు మేడం, బాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఆ రహస్యం ఒక్క రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం. రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా, బిర్లా, అంబానీ అని చెప్పి ఈ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. లెటరా? ఏమని? ఉషా, నాసుమంటి పాపి ఇంకోడు ఉండడు. నేను ఉచ్చాన్ని మీ అక్కని గట్టిగా కౌగలించుకున్నా.
ఆమె మెత్తటి మెడ మీద ముద్దులు పెట్టుకున్నా. నా పిల్లి కళ్ళతో ఆ పిల్ల ఒళ్ళంతా చూసిన. నా పాపిస్టి ఫేస్ నీకు ఎట్లా చూపియాలే? గందుకే వెళ్ళిపోతున్నా. ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా, తీర్థాల్లో మొక్కుకుంటా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఇక నన్ను యాద్ మర్చిపో. ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా. అంతవరకు సెలవు. పాపాత్ముడు నీ బాలు కాని బాలు. అయ్ బాబోయ్. ఉషా ఉషా రేయ్, ఏమైందిరా? లే. ఒక్క దెబ్బ వేసి చూడా. రేయ్, రేయ్, ఏంట్రా ఇది? చిచ్చి రాసిందంతా చదవకుండా పడిపోయిందిరా. ఏం రాసావురా? నేను ఎలాగా లేను కదా, ఆ. ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటర్, ఆడితే అడ్జస్ట్ అయిపోయి రాశాను. యా బాలేదా? బాలు నాకు తెలుసు నువ్వు వస్తావని. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు బాలు? ఉషా నువ్వా? ఉషా, నా బాలు సంగతి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదు. అయ్యో, ఉషా ఉషా అమ్మగారా, ఉషా. మేడం శాండ్విచ్. I don't want any sandwich. త్రిషా ఎలా ఉంది నా ఉష? బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది. పట్టనివ్వను త్రిషా, నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను. ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి. నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది, పిచ్చి కాపురం అవుతుంది, పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు. అయినా బాలుగాడికి ఉన్నదేంటి, హప్! నాకు లేనిదేంటి? ఈ పిచ్చి పిల్లి కల్లే కదా. మియావ్. You bloody. అయ్యో బాబోయ్, అయ్యో, రాలిపోయినాయి. బ్రదరు, ఎవరైనా ఎవరైనా చంపగలు కొడితే పళ్ళు రాలుతాయి. మరి నీకేంటి కళ్ళు రాలే? త్రిష చేత్తో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా. నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను, త్రిష నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది. నీకు పిచ్చి పట్టింది, వెళ్ళను రా. డాక్టర్ ఏంటి? చిన్నమ్మాయి గారు స్పృహతో పడిపోయారండి. రాజ్, త్రిష రాజ్, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? కమ్ కమ్ రాజ్. అయ్య బాబోయ్. ఉషకి ఎలా ఉంది? బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది. త్రిష, వాడి సంగతి నాకు తెలుసు. వాడు రాడు, వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు. లవన్న మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా. నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. ఓ ఎస్, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏంటో చెప్పు. మ్, ఏంటి ప్రామిస్ చెయ్యాలా? నా మీద నమ్మకం లేదా? ఉంది. అందుకే ఓసారి నా చేతి వైపు చూడు. హ? ఏంటివి? పిల్లి కళ్ళు. పిల్లి కల్లా? ఇవెందుకు? ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి. హ? బాలులా నటించాలా? నా వల్ల కాదు. ప్లీజ్ రాజ్, నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు. నో 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 త్రిష, నా మాట విను. బాలు రాడు, రానే రాడు. వస్తాడు. బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది. అంతవరకు నువ్వు ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలులా యాక్ట్ చేయక తప్పదు. అయిపోయాడు. గోవిందా గోవిందా. ఒరేయ్, అవతల డెడ్ బాడీ ఫోటోలు తీయాలి, వెయిటింగ్. త్రిష త్రిష త్రిష, అయ్యో, అసలు నీకు ఎలా చెప్పాలి? ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఇది పెట్టుకుని వెళ్ళానే అనుకో, ఏం జరుగుద్దో ఒక్కసారి ఆలోచించు. ఏం జరిగినా సరే నా సిస్టర్ నాకు దక్కాలి. అయ్యో, నీ సిస్టర్ చాలా ఫాస్ట్. నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది. హగ్గింగ్. బాలు. ఓకే, ఎలాగోలో అడ్జస్ట్ చేసుకుంటా. అది నాకు ఓకే త్రిష, అంతటితో అయిపోతే ఓకే. బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే. ఓకే, ముద్దులు అన వరకు ఎలాగోలో భరిస్తాను. ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే
ఆ స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి. ఇవిగో ఈ కళ్ళు పెట్టుకో. రే రాజ్, నీ బతుకు బస్ స్టాండేరా. రాజ్ 1 మినిట్. ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా. అలవాటుగా ధనాధన్ ఫటాఫట్ అంటావేమో. కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి. అను కేల్కతా దుకాన్ బంద్. ఆల్రెడీ కేల్కతం దుకాణం బంద్. మళ్ళీ ఈ గట్టెప్పేంట్రా బాబు? ఈ గెటప్ లో మాత్రం సూపర్ గా ఉన్నావురా. నీ అబ్బా సూపర్ గా ఉన్నానా? ఇదంతా నిములానే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, వాళ్ళు వచ్చేదాకా 8 చేస్తాం. ఒరే కార్ వచ్చిందిరా. యా. ఎక్కడికి వచ్చావు? గుడికి. నేను రాను. దేవుడు లేనే లేడు. ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు, నీ దేవుడు బాలుని చూడ్డానికి. త్రిష, ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు, నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు. నా లైఫ్ లో త్యాగరాజులను చూశాను కానీ త్యాగరాణిని నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం. తప్పదు బాబ్జీ. ఆఫ్టర్ ఆల్ షీఈ్ మై డార్లింగ్ సిస్టర్. ఓహో, ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నొప్పిగా లేదా? నొప్పా? అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా. ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను. అయ్యి బాబోయ్, నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారబ్బా? పదరా. స్టాప్ ప్లీజ్. ఏమయ్యా, కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా? ఈ విషయం త్రిషకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించా. చెప్పకండి సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. కుదరదు. దుర్మార్గులకి జాలి ఉండకూడదు. చెప్పి దిగిన పదబా. You are correct. నీ పని అయిపోయింది. పో. ఏయ్ గోపాలరావు, అమ్మా త్రిష, ఏంటి అంకుల్? ఏం చేస్తున్నావమ్మా? రాజ్ వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది, అందుకే గేమ్ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో, అక్కడ రాజుగాడు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు ఆడుకుంటున్నాడు. ముందాన్ని ఉద్యోగం నుంచి తీసాయి. అంత తప్పేం చేశాడు? రాజులాగా నీ దగ్గర, బాలులాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు కప్పి ఆడుకుంటున్నాడు. ప్రామిస్. రాజ్ ని బాలులాగా నేనే నటించమన్నాను. ఈ ట్విస్ట్ ఏంట్రా? ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా? ఈ రాజుగారి హిస్టరీ ఏదో మిస్టరీలో ఉందే. ఆడు నీ టైప్ కాదు బా, మరి మగాడు. బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు, అక్కడి నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలు జారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా ములిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరో అడగవే. ఎవరా అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిషా. త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు, ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా నిజమేనా ఇది? నీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా, ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు పిల్ల లేదురా, ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. నిజమా? అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట. నువ్వేవాడేవురా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అది అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అన్నమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ? అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే లేవు. చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లడు పుట్టాడు అనమాట. అమ్మా, దీనికి ఎంత షాక్ అయితే ఎలా? చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను. ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి? అందుకే నేనేం చెప్పాను తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితిలో మీరు అలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న, చెప్పేద్దాం పదరా. ఒకే పని మనిషా, జోక్ వేసినా అర్థం ఉండాలి. మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో వేస్తావేంటి? ఉషా, ఏంటి బాలతో నీ పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా? బుద్ధం శరణం గచ్చామి, మరణ
మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు. సాయంత్రం 4 o'clock కి ఇద్దరు కలిసి రావాలి. మర్చిపోవద్దు, ఈవినింగ్ 4 o'clock. డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకే? ఆహా పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమో చూసావా? అయ్య బాబోయ్, ఒరే వద్దురా, నువ్వు నన్ను తనటం, నేను నీళ్ళలో పడిపోవటం, ఇందులో పెద్ద వెరైటీ లేదురా. పెద్ద వెరైటీగా ఉంటుంది, నేనే దూకేతాను చూడు. అన్యం పెసన అన్యం. గట్టిగా కట్రా, గట్టిగా. ఒరే, పొద్దున్న బోట్లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినా నీ తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావో అని భయంగా ఉందిరా. రేయ్, ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా? చెప్పేయరా, చెప్పేయ్. అదివో అల్లదివో 2 సూట్లు ఎక్కడివిరా అవి? త్రిష పంపించిందిరా. ఎందుకు? అవి వేసుకుని సాయంత్రం 4 ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. ఇద్దరు అంటే నువ్వు నేనా? కాదు, ఒకటి నువ్వు, 2 నువ్వే. రేయ్, అర్థం ఏంటి చెప్పరా? ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు, 2 పిల్లి కళ్ళేసుకున్న బాలు లాంటి నువ్వు. అదెలా సాధ్యం రా? ఎలా సాధ్యం వద్దో ఒక్కసారి ఆలోచించుకొని. గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా, కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా? నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటావు? ఫ్లాష్ అయింది. ఏ ఉషా, కమ్ సూన్. ఏ వదులు. ప్లీజ్. అయ్యో. ఏంటిది? ఎవరైనా చూస్తే బాగోదు. వద్దు రాజ్. హ? రాజా? హ? నహీ! వదినాజీ, మీరా? నేను రాజుని కాను, బాలుని, పిల్లికెండ్ల బాలుని. అరే ఓ భగవాన్, ఎంత తప్పు చేసినా పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకొని ఖరాబ్ చేసిన. హే రామ్, హే రామ్. బాలు, ఊరుకు బాలు, ఏదో పొరపాటు జరిగిపోయింది. నహీ వదినాజీ, నహీ. సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం, ఘోరం. నేను తప్పు చేసిన. ఇంకా మీ సిస్టర్ కి నేను పనికిరాను. ఈ పిల్లకెండ్ల ముఖం గా పిల్లకు చూపెట్టలేను వదినా, చూపెట్టలేను. ఇస్ పాపి కా మాఫ్ కీజియే వదినాజీ, మాఫ్ కీజియే. నహీ, నహీ, మే పాపి హూ, నేను రాను, నేను మళ్ళీ కనపడను. బాలు, బాలు. హే త్రిష, ఏం జరిగిందే? యురెక్క షక్క మిక్క. నోర్మై రిసీవ్. ఈడేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడు? ఏ రాజు, మా బాలు నీకు ఎక్కడ తగిలాడా? ఎక్స్ట్రా వద్దు, కాసేపై లోపల రా. రాజ్ తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. డోంట్ వరీ ఉషా. బావా, నా బాలు ఏడి? బావా, నా బాలు ఏడి? కూల్ ఉషా, కూల్. నేను కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్. ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడంట కదా? వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్, జస్ట్ కన్ఫ్యూషన్. తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు, దానికే. ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్? సెన్సిటివ్ కాదు, సెన్స్లెస్. బావా, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే. ఉషా, వెళ్ళిపోయాడు మేడం, బాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఆ రహస్యం ఒక్క రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం. రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా, బిర్లా, అంబానీ అని చెప్పి ఈ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. లెటరా? ఏమని? ఉషా, నాసుమంటి పాపి ఇంకోడు ఉండడు. నేను లుచ్చా అన్ని మీ అక్కని గట్టిగా కౌగలించుకున్నా. ఆమె మెత్తటి మెడ మీద ముద్దులు పెట్టుకున్నా. నా పిల్లి కళ్ళతో గా పిల్ల ఒళ్ళంతా చూసిన. నా పాపిస్టి ఫేస్ నీకు ఎట్లా చూపియాలే? గందుకే వెళ్ళిపోతున్నా. ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా, తీర్థాల్లో మొక్కుకుంటా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఇక నన్ను యాద్ మర్చిపో.
ఉషా ఏమైందిరా ఒక్క దెబ్బ వేసిపోయి చూడు. ఏంట్రా ఇది చిచ్చి రాసిందంతా చదవకుండా పడిపోయిందిరా. ఏం రాసావురా నేను ఎలాగా లేను కదా ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటర్ ఆడితే అడ్జస్ట్ అయిపోయి రాశాను. యా బాలేదా? బాలు నాకు తెలుసు నువ్వు వస్తావని. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు బాలు? ఉషా నువ్వా? ఉషా, నా బాలు సంగతి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదు. అయ్యో, ఉషా ఉషా అమ్మగారా ఉషా. మేడం శాండ్విచ్. I don't want any sandwich. త్రిష ఎలా ఉంది నా ఉష? బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది. పట్టనివ్వను త్రిష, నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను. ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి. నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది, పిచ్చి కాపురం అవుతుంది, పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు. అయినా బాలుగాడికి ఉన్నదేంటి, హప్! నాకు లేనిదేంటి? ఈ పిచ్చి పిల్లి కల్లే కదా. మియావ్. You bloody. అయ్యో బాబా, రాలిపోయి. బ్రదరు ఎవరైనా ఎవరైనా చంపగలు కొడితే పళ్ళు రాలుతాయి, మరి నీకేంటి కళ్ళు రాలే? త్రిష చేత్తో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా. నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను, త్రిష నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది. నీకు పిచ్చి పెట్టింది వెళ్ళను రా. డాక్టర్ ఏంటి చిన్నమ్మాయి గారు స్పృహతో పడిపోయారండి. రాజ్ త్రిష రాజ్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? కమ్ కమ్ రాజ్. అయ్యి బాబోయ్. ఉషకి ఎలా ఉంది? బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది. త్రిష వాడి సంగతి నాకు తెలుసు, వాడు రాడు, వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు. లవన్న మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా. నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. ఓ ఎస్, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏంటో చెప్పు. మ్, ఏంటి ప్రామిస్ చెయ్యాలా? నా మీద నమ్మకం లేదా? ఉంది. అందుకే ఓసారి నా చేతి వైపు చూడు. హ? ఏంటివి? పిల్లి కళ్ళు. పిల్లి కల్లా? ఇవెందుకు? ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి. హ? బాలులా నటించాలా? నా వల్ల కాదు. ప్లీజ్ రాజ్, నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు. నో 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 త్రిష, నా మాట విను. బాలు రాడు, రానే రాడు. వస్తాడు. బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది. అంతవరకు నువ్వు ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలులా యాక్ట్ చేయక తప్పదు. అయిపోయాడు. గోవిందా గోవిందా. ఒరేయ్ అవతల డెడ్ బాడీ ఫోటోలు తీయాలి, వెయిటింగ్. త్రిష త్రిష త్రిష, అయ్యో అసలు నీకు ఎలా చెప్పాలి? ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఇది పెట్టుకుని వెళ్ళానే అనుకో, ఏం జరుగుద్దో ఒక్కసారి ఆలోచించు. ఏం జరిగినా సరే నా సిస్టర్ నాకు దక్కాలి. అయ్యో నీ సిస్టర్ చాలా ఫాస్ట్. నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది. హగ్గింగ్. బాలు. ఓకే, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటా. అది నాకు ఓకే త్రిష, అంతటితో అయిపోతే ఓకే. బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే. ఓకే, ముద్దులో అన్న వరకు ఎలాగోలా భరిస్తాను. ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఆ స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి. ఇవిగో ఈ కళ్ళు పెట్టుకో. రాజ్, నీ బతుకు బస్ స్టాండ్ రా. రాజ్, 1 మినిట్. ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా. అలవాటుగా ధనాధన్ ఫటాఫట్ అంటావేమో. కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి. అను. కేల్కతా దుకాన్ బంద్. ఆల్రెడీ కేల్కతో దుకాణం బంద్. మళ్ళీ ఈ గట్టెప్పేంట్రా బాబు?
ఈ గెటప్ లో మాత్రం సూపర్ గా ఉన్నావురా. నీ అబ్బా సూపర్ గా ఉన్నా ఇదంతా నీములానే ఇప్పుడు ఏం చేద్దాం ఇంకేం చేస్తాం, వాళ్ళు వచ్చేదాకా 8 చేస్తాం. ఒరే కార్ వచ్చిందిరా. ఫు, యా. ఎక్కడికి వచ్చావు? గుడికి. నేను రాను, దేవుడు లేనే లేడు. ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు, నీ దేవుడు బాలుని చూడ్డానికి. బాలు! బాయ్! బాలు! త్రిష, ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు, నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు. నా లైఫ్ లో త్యాగరాజులను చూశాను కానీ త్యాగరాణిని నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం. తప్పదు బాబ్జీ, ఆఫ్టర్ ఆల్ షీఈ్ మై డార్లింగ్ సిస్టర్. ఓహో, ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నొప్పిగా లేదా? నొప్పా? అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా. ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను. అయ్యి బాబాయ్, నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారబ్బా? అమ్మని పదరా. స్టాప్ ప్లీజ్. ఏమయ్యా, కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా? ఈ విషయం త్రిషకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించా. చెప్పకండి సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ కుదరదు. దుర్మార్గులకి జాలి ఉండకూడదు. చెప్పేది దిగిన పదబా. కరెక్ట్. నీ పని అయిపోయింది. పో. ఏయ్ గోపాలరావు అమ్మా త్రిష, ఏంటి అంకుల్? ఏం చేస్తున్నావమ్మా? రాజు వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది, అందుకే గేమ్ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో, అక్కడ రాజుగాడు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు ఆడుకుంటున్నాడు. ముందాన్ని ఉద్యోగం నుంచి తీసాయి. అంత తప్పేం చేశాడు? రాజులాగా నీ దగ్గర, బాలులాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు గప్పి ఆడుకుంటున్నాడు. ప్రామిస్. రాజ్ని బాలులాగా నేనే నటించమన్నాను. ఈ ట్విస్ట్ ఏంట్రా? ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా? ఈ రాజుగారి హిస్టరీ ఏదో మిస్టరీలో ఉందే. ఆడు నీ టైప్ కాదు బా, మరి మగాడు. బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు, అక్కడి నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలు ద్వారా ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా ములిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరో అడగవే. ఎవరా అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిషా! త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు, ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా నిజమేనా ఇది? నీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు పిల్ల లేదురా, ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. నిజమా? అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట. నువ్వేవాడేవురా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అది అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అన్నమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ? అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే లేవు. చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లడు పుట్టాడు అనమాట. అమ్మా దీనికి ఎంత షాక్ అయితే ఎలా? చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను. ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి? అందుకే నేనేం చెప్పాను తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితిలో మీరు అలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న చెప్పేద్దాం పదరా.